హాయ్ హలో నమస్తే. టుడే టాపిక్ హెడేక్. హెడేక్ అనేది చాలా రకాల, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా, అందరికి ఒకేలాగా ఉండాలని కాదనమాట. అంటే వన్ సైడ్ ఉంటుంది, మళ్ళీ బ్యాక్ సైడ్ అనేది ఉంటుంది, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట హెడేక్ అనేది. ఇది ఎందువల్ల వస్తుందంటే స్ట్రెస్ వల్లే వస్తుంది అనమాట. ఇంకా ఈ బయట ఎండలో తిరిగేసి రావడం వల్ల కూడా వస్తుంది అనమాట. ఇంకా ఫుడ్ కూడా స్కిప్ చేసినారనుకోండి, అంటే టైం టు టైం కాకుండా ఒక పూట అలాగని స్కిప్ చేసినారంటే కూడా తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. వాళ్ళకు కూడా ఈ స్ట్రెస్ అనే దానివల్ల హెడేక్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఎవరిలోనే ఏ ఏజ్ వాళ్ళన్నా కూడా వస్తూ ఉంటుంది. ఇంకా ఈ దీనికి కంట్రోల్ ఎలా చేయాలా అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ హెడేక్కి అది ఎందుకు వస్తూ ఉంది అనేది తెలియకుండా ఏ పెయిన్ వచ్చిందా వెళ్ళడం డాక్టర్ దగ్గరకో లేదా మెడికల్ షాప్కి వెళ్ళడమో ఒక పెయిన్ కిల్లర్ తీసేసుకొని వాడేసుకోవడం అనమాట. ఆ పెయిన్ కిల్లర్ వాడడం వల్ల కిడ్నీ అనేది దెబ్బతింటుంది అనమాట. పెయిన్ కిల్లర్ వాడద్దండి. ఆ హెడేక్ అనేది ఎందుకు వస్తున్నదని ఆలోచించండి, అది మంచిదే. ఎందుకంటే నేను చెప్తాను చూడండి, అంటే మన బాడీలో ఏదో సిమ్టమ్ అనేది కనపడుతుంది అనేది నీకు తెలియజేయడానికే నీకు హెడేక్ అనేది వస్తుంది అనమాట. అది తెలుసుకోకుండా పెయిన్ కిల్లర్ అయితే వాడేసుకోవడం అనమాట. అలా కాకుండా ఎందుకు వస్తుంది, నువ్వు దేనివల్ల ఆలోచిస్తున్నావా, లేదా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నావా, లేదా ఫుడ్ స్కిప్ చేసావా అనేది నీకు తెలియజేయడానికి హెడేక్. అంటే ఎండలో ఎక్కువ తిరిగేసి వచ్చినావా అనే సిమ్టమ్కి నీకు ఫస్ట్ అనేది మన బాడీ అనేది మనకు తెలియజేస్తుంది అనమాట. అంతేగాని మీరు ఇలా చేసేస్తే కిడ్నీ అనేది స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి మనం దీన్ని ఎలా అంటే మైగ్రేన్ అనేది కూడా ఉంటుంది అనమాట. అది ఏదైనా హెడేక్ అనవని మైగ్రేన్ అనవని అండి, నేను చెప్పే దీనివల్ల మీరు ఆ తలనొప్పి నుంచి కొంచెం బయట మనం ఇది చేసుకోవచ్చు అనమాట. చూడండి, అంటే ఇప్పుడు మీకు ముద్ర చెప్తాను, మహాశీర్ష ముద్ర అంటారు. చూడండి, ఇది వచ్చి ఇలా పెట్టేసుకొని చూడండి, ఉంగరపు వేలు ఇలా పెట్టాలన్నమాట. దీన్ని ఇలా ఈ చిటికిన వేలు తీసేసుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మహాశీర్ష ముద్ర అంటారు. బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకోండి, బ్రీత్ నార్మల్గా ఉన్నాయండి. బ్యాక్ స్ట్రైట్ చేసుకొని 20 minutes ప్రాక్టీస్ చేయండి. ఇలా చేసినట్లయితే మనకు అది ఏదో తలనొప్పి అయినా ఉన్నాయండి, మైగ్రేన్ అయినా సరే లేకపోతే ఇదైనా సరే ఉన్నాయండి. ఇంకోటి, ఈ తలనొప్పిలో 2 రకాలు, అంటే సివియర్గా ఉంటుందన్నమాట. అంటే బ్రెయిన్లో ఫ్లాట్ అవడము లేకపోతే లీకేజ్ అనేది ఉంటుంది అనమాట. సివియర్ అయితే మీరు స్కానింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, సిటీ స్కాన్ అంతా చేసుకొని అలా చేసుకోండి. ఇలా చిన్న తలనొప్పులకైతే నేను చెప్పడం ఇలాంటివి చేసుకోండి. ఓకే, ఇంకొకటి మీకు చెప్తాను చూడండి, ఈ 2 fingers తీసుకోండి. చూస్తున్నారా, 2 fingers తీసుకొని చెవులకి మీకు తలనొప్పి అన్నప్పుడు చూడండి, ఈ చెవుల దగ్గర ఇక్కడ చూడండి పాయింట్, ఇలా ఒక 10 times చేయండి. ఓకే, ఇలా కనిపిస్తుంది కదా, ఇట్లా చూడండి 10 times చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ చూడండి, ఈ 2 fingers అలాగే ఈ చెవు చూడండి, మీకు చెప్పిస్తాను. ఈ చెవు ఉంది కదా, ఈ చెవు వెనకాల భాగంలో ఈ 2 fingersలో ఇలా చూడండి, మీకు ఒక చేతిలో చూపిస్తున్నాను నేను. ఇలా కింద నుంచి ఇలా పైకి 2 handsలోనూ చేసుకోండి. ఇలా చూడండి, ఇలా ఒక 10 times చేయండి. ఇంకోటి భ్రమరి అనేది చెప్తారంట మీకు. చూడండి, ఈ ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా, భ్రమరి ప్రాణాయామం అంటారు. ఇండెక్స్ ఫింగర్ తీసుకున్నాను, చెవులో పెట్టుకున్నాను. అంటే గట్టిగా లాక్ చేయదండి, ఊరికే అలా పెట్టుకోండి, గాలి లాక్ అంతే. గాలి పీల్చుకొని ఉమ్మ అనేది చెప్పాలన్నమాట. బాగా ఉమ్మని చెప్పేసి వదిలేసేయండి. మళ్ళీ గాలి పీల్చుకోండి, మళ్ళీ వదిలేసేయండి. చూడండి, నేను చెప్తాను. అంటే ఆ ఇమ్మంటా ఉంటాం కదా, అప్పుడు గాలి వదిలేస్తూ ఉండండి. మళ్ళీ గాలి పీల్చుకొని ఇమ్మని చెప్తానండి. చెవులు లాక్ చేయండి, టైట్గా లాక్ చేయొద్దండి. ఓకే, ఇంకా దీనికి ఆసనం అంటారా, ఏం లేదు, శవాసనం. అంటే రిలాక్స్గా పడుకోవడమే అనమాట శవాసనం. చూడండి, ఇలా 2 కాళ్ళు వదిలేసి ఫ్రీగా వదిలేసేయండి.
అరచేతులు వచ్చి చూడండి ఇలా ఆకాశం పైకి అలా ఉండాలా. కళ్ళు మూసుకోండి. శ్వాస నెమ్మదిగా పిలుసు వదులుతూ ఉండండి. ఏది ఆలోచించకుండా నెమ్మదిగా ప్రశాంతంగా పడుకోండి. ఇలా నిద్రలో జారుకున్నా కూడా మంచిదే అన్నమాట. మీకు ఇది శవాసనం అంటారు. ఇంకొకటి చెప్తాను, మీకు చాలా రిలాక్స్గా ఉంటుంది. చేయగలిగిన వాళ్ళు చేయండి. ఓకే, ఇలా మంచం పైనకి వచ్చేసేయండి. ఇలా ఇది ఉంటాయి కదా, ఇవి ఉన్నప్పుడు మనం ఏం చేయలేము అనమాట. ఇంకా మనకి ఇంతే లెంత్ ఉంది కాబట్టి మనం ఇలాగే పడుకోవాలి. ఒకవేళ మీకు దివానా ఉన్నది అనుకోండి, ఓకే, నో ప్రాబ్లం, ఇలా పొడుగా చేసుకోవచ్చు. ఇక్కడైతే నాకు లెంత్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఇట్లా అడ్జస్ట్ అవుతున్నాను. మీరు కూడా చూడండి, మీ కన్వీనియంట్ పోతాయి. ఈ చూడండి ఇలా వచ్చాను కదా, కొంచెం బాగా దిండి అంతా ఏం సపోర్ట్ లేదు. తల ఏం చేసినాను, కిందికి వదిలేసినాను. ఇది చేయగలిగిన వాళ్ళు మాత్రమే చేయండి. అంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ పోయి మనకు తలనొప్పి అంతా కూడా తగ్గుతుంది అనమాట. ఇది ఒకటి చూసారా. ఇలా శవాసనమైనా చేయండి, లేకపోతే ఆ మంచం పైన పడుకొని తల వేలాడదీసేయండి. తలనొప్పి అనేది తగ్గుతుంది. ఇంకా మీకు చెప్పాను కదా, సింపుల్ అనమాట. అంటే చిన్న వాటితోనే మనం తగ్గించుకోవచ్చు అనమాట. పెద్ద సివియర్ అంటే 2 days, కొంతమంది 2 hours ఉంటుంది, కొంతమంది 2 days ఉంటుంది. మళ్ళీ కాకపోతే అలాగే కూడా కంటిన్యూ అయిపోయి పెద్ద సివియర్గా అవుతుంది. ఇలా చిన్న దాంట్లోనే తగ్గించుకోండి. ఇప్పుడు మీకు ఈ తలనొప్పికి చెప్పాను కదా, దానికి ఏం చేస్తారంటే మీరు దాల్చిన చెక్క ఉంది కదా, దాన్ని బాగా పౌడర్ చేసేసుకొని నీళ్ళలో కలిపి ఇలా పైన ఇక్కడ ఉంది కదా ఫోర్ హెడ్, దానికి అప్లై చేసుకొని ఒక 1/2 hour పడుకున్నాకంటే తగ్గుతుంది అనమాట. రిలాక్స్గా మళ్ళీ వాష్ చేసుకునేసేయండి. దాల్చిన చెక్క. ఇంకా మీకు తలనొప్పిగా ఉంటే కాఫీ, టీ, అల్లం వేసుకొని టీ, లేకపోతే కాఫీ మంచి ఇది అనమాట, రిలాక్సేషన్ వస్తుంది. కాఫీ తీసుకోండి. ఇలా చిన్న వాటే కదా, సింపుల్గా తగ్గించుకోండి తలనొప్పిని.